హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 10K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నందుకు నా ఛానల్ చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. నా ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ దేని వల్ల వచ్చారు అంటే లైవ్ వలన, షార్ట్స్ వలన, లాంగ్ వీడియోస్ వలన, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఇందులో నేను చేసిన మిస్టేక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ మిస్టేక్ వచ్చి సరైన కంటెంట్ ఎంచుకోకపోవడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేసి షార్ట్స్కి ఫస్ట్ కామెడీ వీడియోస్ చేసేదాన్ని. మళ్ళీ కామెడీ వీడియోస్కి అంత వ్యూస్ రావట్లేదులే అని చెప్పేసి సాంగ్స్కి వెళ్ళాను. ఇలా మార్చుకోకుండా ఒకే దాని మీద చేస్తూ ఉండాలి, అప్పుడే వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయని తర్వాత తెలిసింది. లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే ఫస్ట్ 6 months అసలు సరిగ్గా పెట్టేదాన్ని కాదు. ఏ నెలకో 2 నెలలకో అలా పెడుతూ ఉండేదాన్ని. తర్వాత డే బై డే కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉండేదాన్ని. నేనైతే బయటికి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. కాబట్టి ఇంట్లో ఉండి కుకింగ్ చేస్తూ కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకున్నా. డే బై డే పెట్టినా కానీ మంచి వ్యూస్ అయితే వచ్చేవి కాదు. ఇంకా కంటెంట్ అయినా మార్చుదామని ఇలా బ్లాగ్స్ టైప్లో తీస్తున్నాను. కంటెంట్తో పాటు టైం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడో కాకుండా డే బై డే అయినా ఒక వీడియో పెడుతూ ఉండాలి. కానీ నాకు మాత్రం మంచి వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోస్కి, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నా. మనం డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా డేకి 3 నోటిఫికేషన్ మాత్రమే వెళ్తాయి, కాబట్టి మిగిలినవి వెళ్ళవు. అందుకని ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. మనం లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా వెళ్ళాలి కదా, కాబట్టి షార్ట్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేయడం తగ్గించాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ అనేది ఒకటి ఉండాలి, అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవుతాము. లక్ ప్లస్ హార్డ్ వర్క్ ఈ 2 కలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. చూద్దాం ఎప్పటికీ వస్తుందో. నాకు మీ అందరి సపోర్ట్ వల్ల త్వరలోనే వస్తుంది అనుకుంటున్నా. నాకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అంటే షార్ట్స్కి అలాగే లైవ్ వల్ల వచ్చారు. లాంగ్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ లేవు కాబట్టి వీడియోస్కి తక్కువగానే. డైలీ 1 hour లైవ్ చేయటం వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుదిరినంత వరకు 1 hour డేకి లైవ్ చేయండి. అలాగే ఫేస్ లైవ్ మాత్రమే చేయండి. ఫేస్ కనిపించకుండా మ్యూట్ లైవ్లు, టెక్స్ట్ లైవ్లు ఇలాంటివి చేయటం అన్నీ వేస్ట్. మన ఫేస్ని కనిపిస్తూ ఒక 1 hour లైవ్ చేసినా సరిపోతుంది. నేను ఇంతకుముందు మ్యూట్ లైవ్ పెట్టేదాన్ని, తర్వాత తెలుసుకున్నా వేస్ట్ అని. అప్పటి నుంచి ఇంకా ఫేస్ తోటే లైవ్ చేస్తున్నాను. లైవ్ చేయటం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతారు, కాబట్టి ఛానల్కి యూజ్ ఉంటుంది. నాకు కూడా లైవ్ వల్లనే కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా యాడ్ అయ్యారు. ఈ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందున నేను గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా. హల్వా చేయాలనుకుంటే సరిపోదు కదా, నెయ్యి కావాలి కదా. ఇంట్లో నెయ్యి అయిపోవచ్చేసింది, అందుకని మేగడ ఉంటే ఇలా నెయ్యి చేస్తున్నాను. నెయ్యి ఎలా చేస్తానో ఇంతకు ముందే వీడియో పోస్ట్ చేసి పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ యాడ్ చేస్తాను, వాచ్ చేసేయండి. గుమ్మడికాయతోటి హల్వా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎప్పుడు కర్రీనే కాకుండా ఈసారి స్వీట్ చేద్దామని చెప్పేసి గుమ్మడికాయ హల్వా చేస్తున్నా. ఒక పక్క నెయ్యి చేస్తూ ఇంకో పక్క హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అనుకోకుండా పనులన్నీ ఒకేసారి పెట్టేసుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ దోశకి పప్పు నానబెట్టాను, అదైతే వేసేసాను. ఇంకా గ్రైండర్కి వేయడం అయిపోయిన తర్వాత ఇలా నెయ్యి చేస్తూ హల్వా చేద్దాం అనుకున్నా. తినడానికి 1 నిమిషం టైం పట్టదు, చెయ్యాలంటేనే గంటలు టైం పడుతుంది. ఈ గుమ్మడికాయ పీల్ తీసి దీన్ని కట్ చేసేసరికి ఆ పని అయిపోయింది. ఇంకా ఈ సీడ్స్ తీసేసి ఇప్పుడు దీన్ని తురమాలి. గుమ్మడికాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. గుమ్మడికాయ కాకుండా ఈ విత్తనాలు కూడా మంచిది. ఈ పంప్కిన్ సీడ్స్లో విటమిన్ ఏ, సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలాంటివి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డైలీ ఒక 1 స్పూన్ వరకు ఈ పంప్కిన్ సీడ్స్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుందండి. కాబట్టి
గుమ్మడి విత్తనాలను తినటానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ గుమ్మడికాయను ఇలా కట్ చేసేసి నీట్గా తురిమేస్తున్నాను. ఇంతకుముందు నెయ్యిని ఇంత శ్రమపడి చేసేదాన్ని కాదు. పాల మీద మేగడ తీసేసి అలా గిన్నెలో పెట్టేసి కాచేసేదాన్ని. దానివల్ల ఎక్కువ గ్యాస్ వేస్ట్ అయ్యేది, అలాగే అడుగు కూడా ఎక్కువగా మాడిపోయేది. తర్వాత తెలుసుకున్నాను ఇలా చేయకూడదు అని. అప్పటి నుంచి మేగడ్ని కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేస్తే మేగడలో నుంచి వెన్నంతా సపరేట్ అయ్యి బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఆ వెన్నని వరకే ఇలా కరిగించామంటే నెయ్యి త్వరగా అయిపోతుంది, అలాగే అడుగు కూడా అస్సలు మాడదు. ఇంకా గుమ్మడికాయ తురమడం అయిపోయింది. హల్వా చేయటం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ 2 స్పూన్స్ వరకే నెయ్యి ఉంది. ఈ నెయ్యిని వేసేసి గుమ్మడికాయ తురుముని వేసేసాను. ఈ హల్వా అయ్యేలోపు నెయ్యి ఎలాగో అయిపోతుంది కదా, లాస్ట్లో యాడ్ చేసుకుందాంలే అని చెప్పేసి 2 పనులు ఒకేసారి అయిపోతాయని ఒకవైపు నెయ్యి అలాగే ఇంకోవైపు గుమ్మడికాయ హల్వా అయితే చేసేస్తున్నాను. ఈ హల్వా నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు, అలాగే టేస్ట్ కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడం అలాగే తినడం కూడా. చేసేటప్పుడు ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇంకా నెయ్యి అయితే ఈ స్టేజ్కి వచ్చేసింది. ఇలా వైట్ కలర్లో ఉంది కదా, అది కూడా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు నెయ్యిని ఇలా కలుపుతూ కాగనివ్వాలి. నెయ్యిని ఎక్కువగా పెరుగు మీద మేగడతో చేస్తుంటారు. పెరుగు మీద మేగడతో చేసుకుంటేనే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను పెరుగు ఎక్కువగా వాడను కాబట్టి ఇలా పాల మీద మేగడతోనే చేస్తాను. మార్నింగ్ పాలు కాగబెట్టిన వెంటనే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఈవినింగ్కి పాల మీద మేగడ చక్కగా వచ్చేస్తుంది. అలా ప్రతిరోజు కొంచెం కొంచెం స్టోర్ చేసి 1 మంత్ తర్వాత నెయ్యిని చేస్తాను. గుమ్మడికాయ తురుము ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసేయడమే. బెల్లం వేసేసిన తర్వాత ఇలా బెల్లం కరిగే వరకు తురుములో బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను షుగర్ని యూజ్ చేయట్లేదు. షుగర్ హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి బెల్లాన్నే యూజ్ చేస్తున్నాను. అలాగే యాలకుల పొడి కూడా కొంచెం వేసేసాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బెల్లం తురుములో కరిగిపోయి యాలకుల వాసన మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కొన్ని బాదం ఇంకా కిస్మిస్ని అయితే ఫ్రై చేస్తున్నా. హల్వా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఫైనల్గా నేను హల్వా ప్రిపేర్ చేసే టైంకి నెయ్యి కూడా కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 గరిట నెయ్యిని హల్వాలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నా. కరెక్ట్గా మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి హల్వా చేయడం అయితే రెడీ అయిపోయింది. కానీ తను తింటాదో తినదో అని డౌట్ నాకు. ఎందుకంటే ఇలాంటివి తినదు, తనకి చూడడానికి బాగుండాలి అని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా. చూద్దాం మరి తింటుందో లేదో. ఇంకా నెయ్యి అయిపోయింది కదా, దీన్ని కూడా సపరేట్గా ఒక డబ్బాలో అయితే వేసేసి స్టోర్ చేసేస్తున్నా. అడుగున వేస్ట్ రాకుండా ఇలా స్ట్రైనర్ పెట్టి వడబోసుకోవాలి. మా ఇంట్లో నెయ్యిని అన్నంలో ఎవరు వేసుకోరు, కానీ ఇదిగో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అలా చేసినప్పుడు మాత్రం బాగా అయిపోతుంది. గిన్నె అస్సలు మాడదు. కానీ నేను ఈ స్వీట్ చేయటం వల్ల నెయ్యిని అప్పుడప్పుడు కలపడం మానేశాను, మర్చిపోయాను. అందువల్ల అడుగున కొంచెం మాడిపోయింది. ఈ నెయ్యి చేయాలంటే నాకు ఎక్కడ లేని బద్ధకం. ఎందుకంటే కలుపుతూ ఉండాలి, అక్కడే కిచెన్లోనే ఉండాలి. ఏదో ఈ హల్వా కోసమైనా ఈరోజు ఎలాగో నెయ్యి చేయటం అయితే అయిపోయింది. చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది, కానీ పక్క రోజుకి మాత్రం పూసగా చాలా బాగా ఉంటుంది నెయ్యి. ఈ చేసేటప్పుడు ఫైనల్గా నేను కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేశాను. మెంతుల్ని వేసుకుంటే మంచి వాసన వస్తుంది నెయ్యి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ అంతా ఇలా గిన్నెలన్నీ కడిగేస్తున్నా. ఇదంతా ఆఫ్టర్నూన్ టైం వర్క్ అన్నమాట. మార్నింగ్ టైం అయితే కుదరదు, అసలు ఓపిక కూడా ఉండదు. ఆఫ్టర్నూన్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అయ్యేసరికి 5:30 అయిపోయింది. ఈలోగా నా కూతురు కూడా వచ్చేసింది. తనకి ఆ రోజు స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగింది. ఎలా చెప్పామంటే బాగానే చెప్పాను అనింది. ఇంకా హల్వా వేసి ఇస్తున్నాను వాళ్ళ డాడీకి ఇంకా పిల్లలకి. పిల్లలు ఎలాగో ఎక్కువ తినరు కాబట్టి కొంచెం కొంచెంగానే వేస్తున్నా. నేను అనుకున్నదే జరిగింది. మా శివానికి హల్వా అస్సలు నచ్చలేదు, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. తనకి మాత్రమే నచ్చలేదు, మిగిలిన అందరికీ నచ్చింది. ఫైనల్గా ఇదండి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.